కుటుంబం బాగుండాలి అని చెప్పి ఎక్కువగా స్త్రీలు కోరుకుంటూ ఉంటారండి. అంటే ఏంటి? కేవలం నేను బాగుండాలి అనే కాకుండా, నా సంతానం బాగుండాలి, సంతానం చక్కగా అభివృద్ధిలోకి రావాలి, అదేవిధంగా నా భర్త బాగుండాలి, అదేవిధంగా తల్లిదండ్రులు బాగుండాలి, అత్తమామలు బాగుండాలి అని చెప్పి కోరుకునే గొప్ప మనస్తత్వం స్త్రీలకుంటుంది. అందుకని చూడండి, స్త్రీలు ఏదైనా నోములు, వ్రతాలు ప్రత్యేకంగా చేసుకోమని పెద్దలు చెప్పిన నోములు, వ్రతాలున్నాయో అవన్నీ కూడా కుటుంబ శ్రేయస్సు కోసమే చెప్పారండి. కాబట్టి సోమవారం రోజు కుటుంబ క్షేమానికై ఆ రోజు నియమాలు పాటించే ప్రయత్నం చేయడం, అంటే ఉపవాసం ఉంటూ శివపార్వతులను పూజించే ప్రయత్నం చేయడం చాలామంది చెప్పొచ్చు. అదేవిధంగా శుక్రవారం రోజు చాలామంది స్త్రీలు ప్రత్యేకంగా ఇంట్లో అమ్మవారిని ఆరాధించడం మనం చూస్తూ ఉంటాము. దాంతో పాటుగా శుక్రవారం రోజు స్త్రీలు అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాది కార్యక్రమాలు, అర్చన లాంటి కార్యక్రమాలు కూడా మనం చేయించుకోవడం గమనిస్తూ ఉంటాము. ప్రధానంగా స్త్రీలు శుక్రవారం రోజు ఉపవాస దీక్ష పాటిస్తే అమ్మవార్ల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మహాలక్ష్మి, మహాగౌరి, మహాసరస్వతి ఈ ముగ్గురు యొక్క అమ్మవార్ల యొక్క ఆశీస్సులు వారికి లభిస్తాయి. దాంతో పాటుగా